హాయ్ ఫ్రెండ్స్, మసాలా మిర్చి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. లావు మిర్చి, బజ్జి మిర్చి తీసుకుందాం అన్నమాట. లోపల అన్ని విత్తులు కాకుండా కొద్దిగా తీసుకుందాం, ఎందుకంటే మసాలా బాగా పట్టేలాగా ఇలా చూసుకుందాం. ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. సన్న మంట మీద పెట్టుకొని లైట్గా అన్నీ ఫ్రై చేసేసుకుందాము. ధనియాలు కొన్ని, పల్లీలు కొన్ని వేయించుకుందాము. ఇప్పుడు ఇలాచి, లవంగాలు కూడా వేసుకున్న తర్వాత ఇంకా మెంతులు కూడా కొద్దిగా తీసుకుందాము. ఇంకా అవిసె గింజలు తీసుకుందాం, హెల్త్ కూడా చాలా మంచిది కదా. జీలకర్ర కొద్దిగా, నువ్వులు కొద్దిగా తీసుకొని బాగా ఫ్రై చేసేసుకొని చెక్క వేసేసుకొని ఇలా చిటపటలాడేలాగా వేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం. ఇందులో ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు, లేదంటే చింతపండు అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అన్నీ మనము ఫిల్ చేసుకున్న తర్వాత మసాలా బాగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. మంచిగా ఫిల్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాం. ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ మిర్చి చూసుకొని మెల్లమెల్లగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. ఈ మిర్చి ముద్దపప్పులో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్.